జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. నాభియందు పద్మము గలవాడు, పద్మముల మాలను దాల్చినవాడు, పద్మమును పోలిన కనులు గలవాడు, అరికాళ్లయందు పద్మముల చిహ్నములు గలవాడగు నీకు అనేక నమస్కారములు. ఫస్ట్ క్యాంటో 8th చాప్టర్ 22nd ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 6వ స్కంధము 15వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు వృత్రాసుడి యొక్క వధ పూర్తి చేసుకొని మనం ఆ తర్వాత పరీక్షిత్తు ప్రశ్న అడుగుతున్నాడు. ఎందుకు ఇంత విరూపమైనటువంటి రాక్షసుడికి ఇలాంటి భక్తి, ఆయనలో విశ్వాసము కలగడానికి కారణం ఏమిటి అని చెప్పేసని దానికి ముందు భాగంలో మనకు శుకమహారాజు శుకయోగి వివరిస్తున్నారు. ఇది చిత్రకేతోపాఖ్యానం. రాజా, శ్రద్ధగా ఈ ఇతిహాసమును వినుము. ఇది చిత్రకేతూపాఖ్యానం. దీనిని వ్యాసుని వలన నారదుడు, దేవలుడు వినిరి. దానిని నీకు చెప్పెదను. శూరసేన దేశంలో చిత్రకేతు అనడి సార్వభౌముడు ఉండెను. అతని పరిపాలనలో దేశము సుభిక్షమై కోరికలన్నీ నెరవేరి సుఖముగా ఉండెను. అతనికి 1,000,000 మంది భార్యలు, కాని అతనికి సంతానము లేదు. సంతాన యోగ్యత ఉన్నవాడైనను ఇంతమంది భార్యలలో ఏ ఒక్క భార్య కూడా సంతానవతి కాలేదు. రూపము, ఔదార్యము, వయస్సు, ఉన్నతమైన వంశము, విద్య, ఐశ్వర్యము, సంపద మొదలగునవి అన్నీ పరిపూర్ణముగా ఉండినను తన భార్యలు గుడ్రాళ్ళు అనగా బిడ్డలు లేనివారై ఉండుటకు చింతించుచున్నాడు. అంతమంది భార్యలున్నను, ఐశ్వర్యమున్నను అతనికి ప్రీతి కలుగుటలేదు. ఒకనాడు అతని భవనమునకు భగవానుడు అంగీరసుడు అనడి ముని లోకసంచారము చేయుచు అనుకొనకుండా వచ్చెను. చిత్రకేతు అతనిని యథాశాస్త్రముగా ఎదుర్కొని పూజించి సుఖాసీనుని చేసి ఆతిథ్యముసంగెను. అంగీరసుని దగ్గర నేలపై వినయంతో కూర్చొని ఏదో చెప్పవలనని అనుకొనుచుండెను. అంగీరసుడు చిత్రకేతు అభిప్రాయము గుర్తించి ఇట్లు ప్రశ్నింపసాగెను. రాజా, నీ శరీరము ఆరోగ్యముగా ఉన్నదా? నీ రాజ్యమున ఉండవలసిన 7 విధములకు ప్రకృతులు అనగా స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము అనవి భద్రముగా ఉన్నవా? జీవుడు మహదహంకార తన్మాత్రుడు అనడి 7 ప్రకృతి వికారముల చేత ఎట్లు రక్షింపబడుచుండెనో అట్లే రాజు 7 ప్రకృతుల చేతనే శ్రేయస్సునందును. నీ భార్యలు, నీ ప్రజలు, నీ మంత్రులు, నీ భృత్యులు, అమాత్యులు, పౌరులు, జానపదులు, రాజులు, కుమారులు నీ వశవర్తులే మెలుగుచున్నారా? ఎవనికి మనస్సు ఇంద్రియముల వశమున ఉండునో వానికి వీరందరూ వశమందురు. లోకులందరూ శ్రద్ధతో అర్చించవలసిన కప్పములను అర్పించుచుందురు. నిన్ను చూచినచో నీ మనస్సు ఎందుకో సంతోషమునందకుండా దిగులుతో ఉన్నట్లు కనిపించుచున్నది. వెనుక చెప్పినవన్నీ నీ వంశము యందు ఉన్నచో నీ మనసును అసంతుష్టి ఉండుటకు కారణము లేదు. ఏదో కోరిక తీరినట్లు నీ ముఖము తెలియజేయుచున్నది. ముఖము కాంతిహీనమై చింతతో నిండి ఉన్నది. దీనికి కారణమేమి? ఇట్లు అంగీరసుడు విచారమునకు కారణమును ఎరంగియు ప్రశ్నించినాడని గుర్తించిన చిత్రకేతువు సంతానము కోరుకొనవలెనని మునితో ఇట్లు పలుకుచున్నాడు. హే భగవాన్, తపస్సు, జ్ఞానము, సమాధి పరిపూర్ణముగా గల మీకు తెలియనిది ఏముండును? మీ జ్ఞానమును ఆవరించడి పాపములు యోగాభ్యాసముచే తొలగింపబడినవి. కావున ప్రాణుల లోపలి భావము, బాహ్య విషయములు కూడా మీకు గోచరించుచుండును. కానీ మీరు ప్రశ్నించినారు కావున నా మనసులో ఉన్నదానిని విన్నవించెదను. లోకపాలురు కూడా పొందని సామ్రాజ్యము,
ఐశ్వర్య సంపదలు నాకున్నవి, కాని సంతానము లేదు. ఆకలి దప్పి అధికముగా ఉన్నవానికి మిగిలిన సుఖములు ఎన్ని ఉన్ననూ ఎట్లు మనసునకు ఆనందమును కలిగింపలేవో, సంతానము లేని నాకు ఈ ఐశ్వర్యం ఎంత ఉన్ననో తృప్తినిచ్చుటలేదు. మా పూర్వులు దుస్తరమగు నరకమును దాటుటకు సంతానము ఉండవలెను. పితృణము తీర్చక నేను చనిపోయినచో నేను నరకమును పొందెదెను. అందుచే ఆ నరకము దాటునట్లు అనుగ్రహింపుము. ఇట్లు చిత్రకేతు ప్రార్థింపగా దయగల అంగీరసుడు త్వష్ట దేవతగా గల ఒక యాగమును చేయించెను. అందు చెరవు అనగా హోమము చేసే ద్రవ్యమును వండించి దానితో త్వష్టను గూర్చి హోమము చేసెను. అతని భార్యలలో పెద్దది శ్రేష్ఠురాలగు కృతద్యుతి అను భార్యకు యజ్ఞశేషమును అతడు ఒసంగెను. ఆమెకు యజ్ఞప్రసాదము ఇచ్చి, ఓ రాజా, నీకు ఒక్క కుమారుడు కలుగును, కాని అతడు నీకు హర్షమును శోకమును కలిగించును అని చెప్పాను. ఆమె ఆ చరువును పుచ్చుకొనెను. కృత్తికలు అగ్ని వలన కుమారస్వామిని గర్భమును ఎట్లు దాల్చెనో అట్లే ఆమె గర్భమును దాల్చెను. శుక్లపక్ష చంద్రుని వలె ఆమె గర్భం వృద్ధినందుచుండెను. ప్రసవకాలము ఆసన్నము కాగా కుమారుడు కలిగెను. శూరసేన దేశమునందుండు ప్రజలందరూ తమ ప్రభువునకు కుమారుడు కలిగెనని పరమానందమునందిరి. రాజు కూడా పుత్రజననముచే సంతుష్టినంది స్నానము చేసి పవిత్రముగా అలంకరించుకొని బ్రాహ్మణులచే ఆశీర్వాదములు నంది పిల్లవానికి జాతకర్మ చేయించెను. వారికి బంగారము వెండి వస్త్రములు ఆభరణములు గ్రామములు గుర్రములు ఏనుగులు 100 కోట్ల గోవులు దానమొసంగెను. ప్రజలకు పరివారమునకు కూడా వారి వారి కోరికలు నిండునట్లు ఇష్ట వస్తువులను ఒసంగెను. ఎంతో శ్రమతో లభించిన ధనమునందు ధనము లేని వారికి ఎట్లు అధికముగు ప్రీతి ఉండునో అట్లే కుమారుని యందు ప్రేమ అధికమగుచుండెను. కృతద్యుతికి కుమారుడు కలిగినాడని విని సవతులందరికీ తమకు సంతానము లేదను దుఃఖము అధికమాయెను. సంతానవతియగు కృతద్యుతి యందు రాజునకు ప్రేమ అధికమగుచుండెను. కుమారుని ఎల్లవేళలా లాలించుచు ఆమె వద్దనే కాలము గడుపుచుండెను. మిగిలిన భార్యల ఎడ అంత ప్రేమ లేకుండా ఉండెను. ఆ భార్యలకు సంతానము లేకపోవుట, రాజుగారి ఆదరము లభింపకపోవుట అను 2 విధములగు దుఃఖములచే మనసులు క్లేశపడి సవతియందు అసూయచే తమను తాము నిందించుకొనుచు బాధపడుచుండిరి. సంతానము లేని స్త్రీ పాపాత్మురాలు. సంతానము లేని స్త్రీ భర్త ఆదరింపడు స్త్రీని. సంతానము గల భార్య సంతానము లేని వారిని దాసిలను చూచినట్లు చూచును. ఎంత సౌఖ్యము పొందినను దాసివలే పరిచర్యలు చేయుటయే గాని భర్తతో కలిసి సౌభాగ్యం పొందలేని స్త్రీకి ఆనందమెక్కడిది? ఇట్లు బాధపడుచు సవతికి కుమారుడు కలిగినాడనియు తమ భర్తపై ప్రేమ చూపుట లేదనియు వారికి ద్వేషము ప్రబలమాయెను. ఓర్వలేని వారలై ద్వేషముచే మతిచెడి క్రూరస్వభావులై ఆ పిల్లవానికి విషం పెట్టిరి. ఆ బాలుడు చనిపోయెను. సవతులు ఇంత పాపము చేసినారని కృతద్యుతి ఎరుంగలేక బాలు నిద్రపోవుచున్నాడని అనుకొని భవనములో సంచరించుచుండెను. పిల్లవాడు ఎంతకాలమునకు మేలుకొనకుండుట చూచి దాదితో, ఏమిటి ఇంతసేపు నిద్రపోవుచున్నాడు, లేపి తీసుకుని రమ్మని చెప్పాను. దాది వెళ్ళుసరికి ఆ పిల్లవాడు గుడ్లు తేలవేసి మరణించి ఉండెను. దాది చూచెను, హా అని నేలపడెను. చాలా వేగముగా మొరపెట్టుచుండెను. ఆ ఏడుపు విని కృతద్యుతి బాలుని దగ్గరికి వెళ్ళి చనిపోయి ఉంటను గుర్తించెను. శోకము పొంగులు వారి నేలపడి ఇటునటు కొట్టుకొనుచుండెను. వస్త్రము కేశము చెదిరిపోవుచుండెను. ఆమె ఏడుపును విని అంతఃపురంలోనున్న పురుషులు స్త్రీలు అందరూ చేరి వారు కూడా దుఃఖించుచుండిరి. రాజకుమారుడు చనిపోయినాడని వినెను. కారణం ఏమీ తెలియలేదు. చూపు పోయెను. నేలపడెను. లేచి తొట్రుపాటు పడుచుండెను. బాలునిపై గల ప్రేమచే శోకము అధికమై రాజు మిక్కిలి దుఃఖించుచుండెను. మూర్ఛపడెను. మంత్రి మొదలగు పరివారము బ్రాహ్మణులు అతని వెంట ఉండిరి. దుఃఖముతో వస్త్రము జారిపోవుచు జుత్తు జల్లుకొని పోవుచు వచ్చి
బాలుని పాదముల వద్ద పడెను. నిర్తూర్పులు వదులుచుండెను. కన్నీటిచే మాట రాకుండెను. కృతజ్ఞతి కూడా శోకించుచున్న భర్తను చూచి మరింత దుఃఖము అధికమై ఏడ్చుచుండెను. ఓ దైవమా, నీవు మూర్ఖుడవు, నీవు సృష్టి చేతువు, కాని సవ్యముగా ఉండదు. ముందు పుట్టిన తల్లి తండ్రులుండగా తరువాత పుట్టిన పిల్లవాడు మరణించుట అపసవ్యము గాదా? అట్టి క్రమముచే పాటించుచున్నచో నీవు చాలా గొప్పవాడవై ఉందువు. అట్లు కాకపోవుటచే నీవు మూర్ఖుడవు. తల్లిదండ్రులు పుట్టక మునుపు కుమారుడు పుట్టడు గదా, చనిపోవుటలో మాత్రము ఆ క్రమమును ఎందుకు కల్పింపలేదు? ముందు పుట్టినవారు ముందు తర్వాత పుట్టినవారు తర్వాత చనిపోయినట్టు చేయకూడదా? నీ సృష్టి వృద్ధి పొందించుకొనుటకు పిల్లలపై ప్రేమను నీవే పెంచితివి. ఆ ప్రేమను నీవే ఖండించుచుందువు. ఇట్లు దైవమును నిందించుచు బాలునితో ఇట్లు అనుచున్నాడు. బాబూ, దిక్కులేని దీనురాలైన నన్ను వదలి నీవు ఎగకుము. శోకముతో తపించుచున్న నాన్నగారిని చూడుము. బిడ్డలు లేకపోవుటచే కలిగిన శోకమును భరించుట కంటే నిన్ను వీడి ఉండుట భరింపరానిది. చీకటి అగుచున్నది. దేవుడు దయలేని వాడై నేను దూరముగా తీసుకొని పోవుచున్నాడు. నాయనా, లెమ్ము. నీతో ఆడుకొనుటకు పిల్లలు వచ్చినారు. నీవు పడుకొని చాలాసేపైనది. నీకు ఆకలి వేయుచున్నది. పాలు త్రాగుము, ఉవ్వ తినుము. మా శోకమును తీర్చవా? అయ్యో, నీ అందమైన ముఖమును నేనిక చూడజాలను. కదలాడుచున్న రెప్పలతో అందముగా ఉండెడి నీ నేత్రములను ఇక చూడను కదా. నా మాటలను వినుము. నీ మాటలు విను భాగ్యమున్నదో లేదో. దయలేని దైవము వెనకకు వచ్చుటకు వీలు కాని ఏదో లోకమునకు తీసుకొని పోయినాడు అని భార్య ఏడుచుంట చూచి ఆమె విలాపముచే మరింత దుఃఖము గలవాడై చిత్రకేతువు శోకం అధికమై గట్టిగా ఏడ్చెను. ఆ దంపతులు ఇట్లు ఏడ్చుంట చూచి పరివారమంతయు ఏడ్చిరి. అందరూ తెలివి తప్పినట్లుండిరి. ఇట్టి మహాదుఃఖప్రదమైన పుత్రశోకముచే రాజు ప్రజలు కూడా తెలివి తప్పిపడి ఉండుటను ఎరింగి అంగీరసుడు ముని నారదునితో మరల అతడికి వచ్చి చెప్పాను. చనిపోయిన బాలుని వద్ద శోకముచే చనిపోయినట్లు పడి ఉన్న చిత్రకేతువును అంగీరసుడును నారదుడును చూచి తమ మంచి మాటలతో అతని ఓదార్చుచూ ఇట్లు పలికిరి. ఆ నారదుడు అంగిరసుడు ఆ రాజుకు ఏ ఉపదేశం చేశాడో మనము తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.